మన తెలంగాణలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ కి నేను బైక్ రైడ్ చేస్తున్నాను. అందులో భాగంగా ఈ రోజు నేను నల్గొండ జిల్లాలోని ఛాయా సోమేశ్వర టెంపుల్ కి హైదరాబాద్ నుంచి సోలో బైక్ రైడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను హైదరాబాద్ నుంచి ఛాయా సోమేశ్వర టెంపుల్ కి నా బైక్ రైడ్ ఎక్స్పీరియన్స్, అలాగే టెంపుల్ హిస్టరీ గురించి, ఇంకా ఈ టెంపుల్లో ఉన్న ఒక మిస్టరీ గురించి నేను క్లియర్ గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ భరత్ముక్. చాలా రోజుల తర్వాత బైక్ రైడ్ చేస్తున్నాను. చెప్పాలంటే ఇది నాకు ఒక రీస్టార్టింగ్ బైక్ రైడ్. హైదరాబాద్ కి దగ్గరలో బెంగళూరు, పూణే లాగా హిల్ స్టేషన్స్, వాటర్ ఫాల్స్ లేకపోవచ్చు, కానీ ఫేమస్ హిస్టారికల్ టెంపుల్స్ అండ్ ఫోర్ట్స్ అయితే ఉన్నాయి. అలాంటి హిస్టారికల్ టెంపుల్ లో ఒకటి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్. హైదరాబాద్ నుంచి ఈ టెంపుల్ అరౌండ్ 100 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. బైక్ ఆర్ కార్ లో మార్నింగ్ స్టార్ట్ అయితే లంచ్ టైం కల్లా ఇంటికి వచ్చేయచ్చు. హైదరాబాద్ ట్రాఫిక్ లో స్టక్ అవ్వకూడదని ఎర్లీ మార్నింగ్ బైక్ రైడ్ స్టార్ట్ చేశాను. హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఏ సిటీ నుంచి అయినా లాంగ్ రైడ్ కి వెళ్ళేటప్పుడు బాగుంటుంది, కానీ రిటర్న్ వచ్చేటప్పుడే కొంచెం చిరాగ్గా ఉంటుంది. రీజన్ తెలిసిందే కదా, ట్రాఫిక్. తెలంగాణలో ఉన్న హిస్టారికల్ టెంపుల్స్ లో ఎక్కువ శాతం జగిత్యాల, కరీంనగర్ ఇంకా నల్గొండ చుట్టుపక్కలే ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది బైక్ రైడర్స్ కి లాంగ్ రైడ్స్ లో బెస్ట్ ఎనర్జీ డ్రింక్ టీ. సో నేను కూడా ప్రతిసారి సిటీ అవుట్కట్స్ క్రాస్ చేసిన వెంటనే ఒక టీ బ్రేక్ తీసుకుంటాను. ఈ రోజు కూడా సిటీ క్రాస్ చేసిన వెంటనే ఒక స్మాల్ టీ బ్రేక్ తీసుకుని రైడ్ స్టార్ట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ బైక్ రైడింగ్ లో ఒక ఎనర్జీ ఉంటుంది. మార్నింగ్ బైక్ రైడ్ చేస్తూ చల్లటి గాలి మనకు తాకినప్పుడు ఒక్కసారిగా లైఫ్ లో టెన్షన్స్ అన్ని మర్చిపోయి ఆ మూమెంటే ఒక లైఫ్ అన్నట్లు ఫీల్ అవుతాం. స్పెషల్లీ సోలో బైక్ రైడింగ్ అనేది మనల్ని మనం ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవడానికి బెస్ట్ టైం అని చెప్పొచ్చు. అందులోనూ మన ఫేవరెట్ సాంగ్స్ ఇంటూ హైవే రోడ్స్ మీద లాంగ్ రైడ్ చేస్తుంటే ఆ ఫీలే వేరే లెవెల్లో ఉంటుంది. నేను ఇప్పటి వరకు తెలంగాణలో కవర్ చేసిన బైక్ రైడ్ టు టెంపుల్ వీడియో లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను, ప్లీజ్ వాచ్. నల్గొండ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి టెంపుల్ కి మాక్సిమం ఒక 15 మినిట్స్ లో వెళ్ళిపోతాను. రోడ్డు పక్కనే టెంపుల్ ఆర్చ్ ఉంది. లోపలికి వెళ్లి టెంపుల్ దగ్గర బైక్ పార్క్ చేశాను. ఫైనల్లీ దాదాపు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోబోతున్నాను. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళంగానే ఒక చిన్న సరస్సు అయితే ఉంది, చాలా బాగుంది చూడటానికి. ఈ టెంపుల్ లో మెయిన్ గా 3 గోపురాలు ఉన్నాయి. దూరం నుంచి ఈ టెంపుల్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక ఈ టెంపుల్ చరిత్రకు వస్తే, ఈ ఛాయా సోమేశ్వర టెంపుల్ ని 11వ శతాబ్దంలో కుండవ చోడాస్ అనే వాళ్ళు నల్గొండ జిల్లాలోని పనగల్ దగ్గర కట్టించారు. ఈ టెంపుల్ మెయిన్ గోపురంలో శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి శివలింగం, అలాగే మరొక గోపురంలో విష్ణుమూర్తి, ఎదురుగా సూర్య భగవానుడు ఉన్నారు. ఈ టెంపుల్ లోపల ఉన్న ఆర్కిటెక్చర్ కల్చర్ గా చాలా బాగుంది. ఇక ఈ ఛాయా సోమేశ్వర టెంపుల్ లో ఉన్న మిస్టరీ ఏంటంటే, ఈ టెంపుల్ లో ఉన్న శివలింగం వెనక గోడ మీద ఒక స్తంభం ఆకారంలో నీడ కనిపిస్తుంది. ఈ నీడ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అలాగే కదలకుండా ఒకే చోట ఉంటుంది. కానీ శివలింగానికి ఎదురుగా ఏ స్తంభం లేదు. పక్కనే 2 స్తంభాలు ఉన్నాయి, కానీ వాటి వల్ల నీడ సరిగ్గా ఒకే చోట పడే అవకాశమే లేదు. 1000 సంవత్సరాల క్రితమే ఈ టెంపుల్ కట్టిన శిల్పికున్న సైన్స్ నాలెడ్జ్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ మిస్టరీ అలాగే ఉంది. మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు సైన్స్ ని అలాగే నాగరికతని నేర్పారు అని నమ్మే వాళ్ళని ఒకసారి ఈ ఛాయా సోమేశ్వర టెంపుల్ కి తీసుకొస్తే వాళ్ళ కళ్ళు ఖచ్చితంగా తెరుచుకుంటాయేమో. ఇలాంటి టెంపుల్స్ మన దేశంలో వేలల్లో ఉన్నాయి. ఈ గర్భగుడి నుంచి బయటకు వస్తే ఆంజనేయ స్వామి అలాగే నటరాజ స్వామి ఆలయాలు ఉన్నాయి, కానీ ఎందుకో లోపల దేవతామూర్తులు లేవు. ఇక్కడ కొన్ని దాడి చేసిన నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. అంటే ఈ దేవాలయం మీద కూడా ఒకప్పుడు ధ్వంసం చేయడానికి దాడి చేశారు అనే ఆనవాళ్లు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ దేశాన్ని, ధర్మాన్ని నాశనం చేద్దామని ఎంతమంది చూసినా సరే అలా నాశనం చేద్దాం అనుకున్న వాళ్ళే చరిత్రలో కలిసిపోయారు. కానీ ఈ భారతదేశం, సనాతన ధర్మం అలాగే ఇప్పటికీ దృఢంగానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే భూమి ఉన్నంతకాలం ఈ భారతదేశం అలాగే సనాతన ధర్మం అలాగే ఉంటాయి. ఇది సత్యం. ఛాయా సోమేశ్వర టెంపుల్ హైదరాబాద్ నుంచి వీకెండ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ గేట్ వే అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఇంటికి రిటర్న్ వెళ్ళాలంటేనే కొంచెం చిరాగ్గా ఉంటుంది. రీజన్ తెలిసిందేగా, సిటీ ట్రాఫిక్. బైక్ మీద ఒక 10 అవర్స్ లాంగ్ రైడ్ చేసినా రాని టైట్నెస్ ఈ సిటీలో 2 అవర్స్ రైడ్ చేస్తే వచ్చేస్తుంది. తెలంగాణలో మీకు తెలిసిన హిడెన్ హిస్టారికల్ టెంపుల్స్ ఏమైనా ఉంటే కామెంట్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇంకో బైక్ రైడ్ టు టెంపుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.